ఇదిగో చూడమ్మా, నేను జైల్లో ఉన్నానని మీ ఫ్రెండ్ దిగులు పెట్టుకుందంటమ్మా. తిండి తిప్పలు లేకుండా మంచన పడిందంట. నేను తొందరగా వెళ్ళకపోతే దాని ప్రాణానికి ప్రమాదం అంటమ్మా. ఇదేదో నాటకం ఆడుతున్నట్టుందే. గట్లనెవరు చెప్పిండ్రు? నేనే. నీకెవరు చెప్పిండ్రు? నీకెవరు చెప్పిండ్రు? నేను కాదు. డ్రామాలు ఆడుతున్నారే. అయ్యో లేదమ్మా, నేను వెళ్ళకపోతే నిజంగానే అది మంచాన పడుతుంది. కాస్త నువ్వు హెల్ప్ చేస్తే మేము ముగ్గురం బయటికి వెళ్ళిపోతామమ్మా. మా మామను జైలుకు పంపించిండ్రు, నన్ను జైలు పాలు చేసిండ్రు. నేను మీకెందుకు హెల్ప్ చేయన్నే? అయ్యో, నువ్వు ఇలా అడుగుతావని నాకు తెలుసమ్మా. కాకపోతే నా కోసం కాకపోయినా నీ ఫ్రెండ్ కోసమైనా నువ్వు హెల్ప్ చేస్తావని అనుకున్నాను. కానీ కుదరదంటున్నావు. ఏం చేస్తావు? దానికి చావు రాసి పెట్టే ఉంటుందిలే. అమ్మో, సర్లే, నీకోసం కాకపోయినా దానికోసమన్నా చేస్తా. చెప్పు, నేనేం చేయాలి? థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ జయన్న. గదెట్లా చేస్తారు? చూడమ్మా శ్వేత, ఈ ఉప్మా తీసుకెళ్లి ఆ చెట్లల్లో పుట్లల్లో ఉన్న చీమలకు పెట్టు, పక్షులకి పురుగులకి పెట్టమ్మా. ఆ జైలర్ అడిగిందనుకో, అనసూయమ్మ ఆమె కోడళ్ళు చెప్పడం వల్లే ఈ పక్షులకి పురుగులకి దానం చేయడం నేర్చుకున్నాను అని చెప్పు. అప్పుడు మా సత్ప్రవర్తన గుర్తిస్తారు, మమ్మల్ని బయటికి పంపిస్తారు. గట్లనా? అర్థమైందిలే. గా ఉప్మా ప్లేట్ అత్తయ్య గారు పట్టుక తీసుకెళ్ళి. ఇప్పుడు చూడు మ్యాజిక్. అదేంటే, అదేం చేసిందే? మాకు కనపడితే కదా మీకు చూసి చెప్పడానికి. సుడిగాలి తిరిగినట్టు రౌండ్ గా అటు ఇటు తిరిగితే ఏం చేసిందో ఎలా చెప్తాం అత్తయ్య గారు? అయ్యే, ఆ శ్వేత అక్కడ కూర్చుని చీమలకు పెడుతున్నట్టుందే. అత్తయ్య గారు, మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? మీ వాళ్ళలో కూర్చుంటే బాగోదని. ఏంటి వెటకారమా? ఈ వెటకారాల తర్వాత గాని ముందు అక్కడ చూడండి మేడం. చూశాను. అయితే ఏంటి? అయ్యో పాపం, తన ఉప్మాని చీమలకి పక్షులకి పురుగులకి పెడుతోందంటే సాటి జీవుల పట్ల ఎంత దయ ఉందో అర్థమవుతోంది. అలాంటి పాపను చూస్తే ఆ సత్ప్రవర్తన కూడా సత్ప్రవర్తన అంటే ఏంటో తెలుసుకుంటుంది. నీ బొంద అది సత్ప్రవర్తన కాదు, కక్కుర్తి ప్రవర్తన. అక్కడ అదేం చేస్తుందో తెలుసా? చీమలకు ఉప్మా పెడుతుందండి. కాదు, చీమల నోట్లో పంచదారని లాగేస్తోంది. పంచదార? నేను నమ్మను. కావాలంటే చూపిస్తారండి. రండి రండి. ఏం చేస్తున్నావే? చీమలకి చక్కెర దాచుకోవడం తెలియకపోతే దాచి పెడుతున్నాము. చోలెప్పిస్తున్నారు దానా? ఎందుకు నవ్వుతున్నావే? నువ్వు నన్ను పిసినారంటే ఎట్లున్నదో తెలుసా ముస్లి? ఎలా ఉంది? పెద్ద కోతి పిల్ల కోతి కాడికొచ్చి ఒసై కోతి అన్నట్టుంది. కరెక్ట్ గా చెప్పావే. చాలా చాలా
నేను నీకు ఇచ్చిన ఉప్మా ఏం చేసావే? దాన్ని అడిగితే అదేం చెప్తుంది? దాన్ని అడుగు, నేను చెప్తాను. ఏం చేసింది? నాకు అమ్మింది. అమ్మిందా? అవును, నేను ఉప్మా తినబోతుంటే అయ్యయ్యో చూసుకోకర్లా. అయ్యో సారీ మేడం. సర్లే, చిన్న పిల్లవని వదిలేస్తున్నాను. ఏ గాడ్, ఉప్మా తీసురాపా. ఉప్మా అయిపోయింది మేడం. అయిపోయిందా? మరి ఇప్పుడు ఎలా? నాకు ఆకలేస్తుంది. అయ్యో బాధపడకండి మేడం, నా ఉప్మా తీసుకోండి. మరి నీకు? మీకంటే ఎక్కువనా మేడం? కాకపోతే ప్లేట్కి ఒక 50 రూపాయలు ఇవ్వండి మేడం. అంటే మా ఉప్మా మాకే అమ్ముతావా? చి చి చి, మీ ఉప్మా మీకెట్లా అమ్ముతా మేడం? నా ఉప్మా అమ్ముతా. ఎందుకంటే మీరిచ్చే పైసలతో కుంటి నాన్నకి కాళ్ళు తీసుకురావాలి, గుడ్డి చెల్లికి కళ్ళు తేవాలి, మూగన్నకి నోరు తేవాలి. చాలు, కాపాయి. ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ నీ ఇంట్లోనే ఉన్నాయటే. సర్లే, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని ఉప్మా ఇవ్వు. తీసుకోండి మేడం. మీరు కూడా తీసుకోండి. ఇదిగో నాకు కూడా ప్లేట్ ఇవ్వు. తీసుకోండి మేడం, తీసుకోండి తీసుకోండి. ఇదిగో నాకు ప్లేట్ ఇవ్వు. ఆహా, తీసుకోండి తీసుకోండి తీసుకోండి. అవును, నీ దగ్గర ఒక ప్లేటే కదా ఉండాలి, మరి 3 ప్లేట్లు ఎలా వచ్చినాయి? సత్ప్రవర్తనతో ఉంటే బయటికి పంపిస్తా అన్నారు కదా. అవును. సత్ప్రవర్తనతో ఉన్నట్టు మిమ్మల్ని నమ్మించనీకి గీ ఉప్మా పురుగులకి పిల్లులకి పెట్టమని ఇచ్చిండ్రు మేడం. గందుకే మీకు పెట్టిన. ఎవరిచ్చారు? అనసూయ ఆమె కోడలు మేడం. వాళ్ళు పురుగులకి పిల్లులకి పెట్టమంటే మరి మాకెందుకు పెట్టావు? వాటికి మీ ఫేసులకి పెద్ద తేడా లేదు కదా. అయ్యో సారీ మేడం. అలా మమ్మల్ని చీట్ చేయడానికి నువ్వు ఉప్మా ఇస్తే ఇది మాకమ్మింది, పంచదార ఫ్రీగా ఇచ్చింది. ఇదిగో ఇలా చీమల దగ్గర కొట్టేసి. సారీ మేడం. ఫస్ట్ తప్పు కాబట్టి క్షమిస్తున్నాను. వెళ్ళి పని చూసుకోండి, వెళ్ళండి. అలాగే. పుట్టిదాన్ని నీ సంగతి తర్వాత చెప్తానే. పుట్టిదానా నీ సంగతి చెప్తాను రా. ఏంటి? ఎక్కడికి? ఏం లేదు, నేను ఉప్మా ఇచ్చి చీమలకు పెట్టమంటే ఆ జైలుకు అమ్ముకుంటావా? పైగా దంతా నన్ను తిట్టిస్తావా? మరి నన్ను బదనం చేయాలని చూస్తే ఊరుకుంటారా ముస్లి? నీ రోగం కుదుర్చాలనే గట్ల చేసిన. నూరు ముయ్యవే, నూరు మొయ్యి. ఏది కర్ర ఏదే? ఇదిగో మీదకి రావద్దు. మర్యాదగా నా ఉప్మా నాకు ఇచ్చేయి. గట్లనా? పోయి తీసుకోవా. ఎక్కడుంది? చండి అంటే కడుపులో ఉంది. ఏంటే నా దగ్గర కామెడీలా? నా ఉప్మా నాకు ఇవ్వకపోతే రచ్చ రచ్చ అయిపోతుంది. పోవే ముస్లి, బయట ఏం చేయలేక ఏదో పనులు చేసి జైలుకు వచ్చినావు. ఈడ నన్నేం చేస్తావే? ఎక్కువ చేసినావు అంటే 10 ఏళ్ళు గీన్నే రాళ్ళు కొట్టుకుంటే బతకాలి. ఏంటి మమ్మల్ని బెదిరిస్తావా? నిన్ను కొట్టి చెప్తున్నానే, మా ఆస్తి డాక్యుమెంట్స్ మాకు రావాలి. అప్పుడు నీ బతుకు బిర్యానీ ప్లేట్లో మెతుకులాగా నలిగిపోతుంది. చల్ మేకప్ దానా, డాక్యుమెంట్స్ అంటే పిప్పర్మెంట్ బిల్ అనుకున్నావే? దాన్ని నా కార్డ్ నుంచి లాక్కోవన్నంటే నీ తాత దిగి రావాలి. చాలా 2 రోజులు, సరిగ్గా 2 రోజుల్లో నిన్ను జైలు నుంచి బయటకు పంపిస్తా. నా కొడుకులతో డాక్యుమెంట్ కొట్టే ఇస్తా. ఆ తర్వాత నీ మామని. మర్యాద, నన్నేమన్నాను పడతా. మా మామ పేరు ఎత్తినవో ఎత్తిపోతల డ్యామ్ లో ఎత్తి పడేస్తా చెత్త మొహం దానా. సత్ప్రవర్తన కింద నిన్ను బయటకు పంపకపోతే నా పేరు అన్నసూయ కాదే. నన్ను బయటికి పంపుడు కాదు, గదే సత్ప్రవర్తన కింద
మిమ్మల్ని బయటికి పంపకపోతే నా పేరు శ్వేతనే కాదు. వెధవ పనులు చేయడం తప్ప సత్ప్రవర్తనకి మీనింగ్ కూడా తెలియని మమ్మల్ని నువ్వు బయటకు పంపిస్తావా? ఏయ్ ఆ, నేను పంపిస్తానో లేదో నాకు తెలియదు కానీ మీరు మాత్రం నన్ను పంపలేరు. హ? ఏయ్ పంపుతా. ఛాలెంజ్? ఛాలెంజ్. సరేనే. నన్ను గనక బయటికి పంపితే అడుగు బయట పెట్టే లోపు నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీ చేతిలో పెట్టి పోతా. గదే పంపలేకపోతే మీరేం చేస్తారే? ఆ డాక్యుమెంట్స్ గురించి నేను మర్చిపోతా. ఆహా, అయితే మర్చిపోనీకి రెడీగా ఉండుండ్రి. నువ్వు కూడా వెళ్ళడానికి రెడీగా ఉండవే? అయితే చూద్దాం. చూద్దాం. పుట్టిదోను. అంతే కదండి. ఓకే. పుట్టిదోను. ఇప్పుడు ఏం చేసింది? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదు. రావి. శుభ. ఉంటే బాగుంటుంది. రండి 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 రండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ముందు నేను మాట్లాడుతాను అత్తయ్య గారు. మాట్లాడు మాట్లాడు. హలో. హలో బుజ్జి. ఎలా ఉన్నారండి? పెళ్ళాం లేని మొగుడు ఎలా ఉంటాడు బుజ్జి? మంచి ఖుషిగా ఉంటాడు. ఏంటి? అదే చాలా బాధలో ఉన్నా బుజ్జి. నేను పక్కన లేననే కదా. ఓ వారం రోజులు నువ్వు తిరిగి వస్తున్నావని కదా. ఓ వారం రోజులు నువ్వు తోడుగా లేవని బుజ్జి. అలాగా? అవును బుజ్జి. నువ్వు ఎలా ఉన్నావు? ఏడుపు వస్తుంది బద్రి. ఏడుకు బుజ్జి. నువ్వు ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఏంటి? నా ఏడుపు నీకు నవ్వొస్తుందా? మరి లేకపోతే ఏంటి? అది ఏడుపులా ఉందా? తోక తెగిన మేక కేకలా ఉంది. అయినా నేనంటే నీకు ఎంత ప్రేమ బుజ్జి. ఎందుకు? నేను లేదని ఏడ్చా కదా. నేను ఏడ్చింది మీరు లేరని కాదు, మేకప్ లేదని. ఓ మేకప్ లేదన్నా. సరే బద్రి, మాట్లాడించాలి. బుజ్జి. ఒరే బద్రి, అమ్మా ఏంట్రా ఫోన్ చేసావు? నువ్వు జైలుకి వెళ్ళావని గీత అన్నం తినడం మానేసిందమ్మా. అలాగా? ఏది దానికోసారి ఫోన్ ఇవ్వరా? ఒక్క నిమిషం. అరే రంగెట్రా. ఏంట్రా? గీత ఇదిగో నానమ్మతో మాట్లాడు. హలో నానమ్మ గారండి. తల్లి నా బంగారు, ఏంట్రా నేను లేనని అన్నం తినడం మానేసావా? అవునండి, ఓన్లీ సాంబార్ ఇడ్లీ జీడిపప్పు ఉప్మా తింటున్నానండి. జీడిపప్పు ఉప్మా ఏడ్చినట్టుంది. అన్నం తినలేదంటే నా మీద దిగులేమో అనుకున్నాను. ఉప్మా మీద ప్రేమ అన్నమాట. నానమ్మ గారండి, నేను జైలుకి వచ్చేస్తానండి. నువ్వా? ఎందుకమ్మా? మీరు లేని ఈ లోకంలో నేను ఉండలేనండి. ఈ లోకంతో నాకు పని లేదండి. లోకమా? నేనేమన్నా నాగలోకంలో ఉన్నానా? భూలోకం వద్దనుకోవడానికి. నాకు అదంతా తెలీదండి. నేను అర్జెంటుగా జైలుకి రావాలండి. లేదంటే నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదులుకుంటానండి. అమ్మో, నిమిషానికి 60 మాటలు మాట్లాడుతుంది. అమ్మా తల్లి గీత, భద్రి పెద్దనాన్న గారు జైలుకి ఎలా రావాలో చెప్తారమ్మా. అలాగేనండి. నేను మా ఆయనతో మాట్లాడుతానండి. మాట్లాడు. హలో రంగా. బంగారం, నువ్వా? ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను ఎంతో ప్రేమతో మాట్లాడుతుంటే నన్ను వదిలేసి నా నగలతో మాట్లాడతావా? నగలతోనా? నేనా? మరి ఎలా ఉన్నావు బంగారం
అడిగినట్టే కదా. ఒసే నీ తెలివి తగలయ్యా, బంగారం అంటే నువ్వేనే. ఎలా ఉన్నావే? చాలా హ్యాపీగా ఉన్నానండి. హ్యాపీగా ఉన్నావా? నేను దూరంగా ఉంటే నువ్వు హ్యాపీగా ఎలా ఉంటావే? మీకు దూరంగా ఎక్కడ ఉంటున్నానండి? మీకు దగ్గరగానే ఉంటున్నాను కదా. నాకు దగ్గర ఎక్కడా? అవునండి, ఇక్కడ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళగానే నాకు మీరే గుర్తొస్తున్నారు తెలుసా. బాత్రూమ్ ఎందుకు బంగారం? మీ దగ్గర కూడా బాత్రూమ్ స్మెల్ వస్తుంది కదా, అందుకు. దరిద్రపదానా. మరి పశువుల దగ్గర పనిచేసే మీ దగ్గర పేడ వాసన రాకుండా సెంట్ వాసన వస్తుందా? నీ పోలికి తగలయ్యా, పెట్టే పోను. మాట్లాడించాలి ఇవ్వవే. రే చాలరా, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. పెట్ట పద పద. పెద్ద నాన్నగారండి, జైలుకి వెళ్ళాలంటే ఏం చేయాలండి? ఏం లేదమ్మా, ఎవరినో కొడితే సరిపోతుంది, జైలుకి వెళ్ళిపోవచ్చు. కొట్టమనేది వీని కాదే, బయట వాళ్ళని కొడితే ఫటక్ మని జైలుకి వెళ్ళిపోవచ్చు. అలాగేనండి. పద నాన్నగారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే పదారా నిన్ను. రండి రండి, త్వరగా రండి. ఈ రోజు మీ అందరికీ రాళ్లు కొట్టే పని. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరైతే ఎక్కువ రాళ్లు కొడతారో వాళ్ళ శ్రమని గుర్తిస్తాం. సత్ప్రవర్తన కింద తొందరగా విడుదల చేస్తాం. అంటే ఇప్పుడు మేము రాళ్ళని కొట్టాలా? అవును. ఎవరిని కొట్టాలో చెప్పండి, గురి చూసి మరి వాళ్ళని కొడతాం. కొట్టమంది మనుషుల్ని కాదు తల్లి. అంటే మీకా? అంటే ఇవిడ మనిషి కాదా? అయ్యయ్యో, నోరు ముయ్యండి చెత్త మొహాలారా. ఏంటి? అయ్యో మిమ్మల్ని కాదండి, మా శిరీషని. కొట్టమంటే ఆ రాళ్ళని పగలగొట్టాలనే. ఓహో, అర్థమైంది. ఒకవేళ పగలు కొట్టకపోతే రాత్రి వచ్చి కొట్టచ్చా? అమ్మ మేధావి, కాస్త నువ్వు మూసుకుంటే మంచిది. ఓకే ఓకే, ఈ చుట్టుపక్కల చాలా రాళ్లున్నాయి. వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన చోట రాళ్లు పగలగొట్టుకోవచ్చు. ఓకేనా? నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను. బాయ్ బాయ్ బాయ్. కానివ్వండి కానివ్వండి, నడవండి నడవండి నడవండి. అమ్మో వామ్మో, గిన్నిగానే రాళ్ళు కొట్టానంటే ప్రాణం మీదకి వస్తుంది. నేను కొట్టా. ఏయ్, కొట్టకపోతే సూపరింటెండెంట్ నీకు పనిష్మెంట్ ఇస్తారే. ఇస్తే ఇయ్యని, నేను మాత్రం కొట్టాక అంతే. అయ్యో, నువ్వు కొట్టకపోతే ఏంటమ్మా, మేమున్నాం కదా. నువ్వు వెళ్ళి హ్యాపీగా ఆడుకో, నీ బదులు కూడా మేమే కొట్టేస్తాం. నిజమా ముస్లి? అవును తల్లి, ఇంత చిన్న పిల్లవి ఇంత పెద్ద పనులు ఎలా చేస్తావు చెప్పు. నువ్వు వెళ్ళి ఆడుకో. థ్యాంక్స్ ముస్లి. అత్తయ్య గారు, ఇదేంటి అత్తయ్య గారు, దాని బదులు మీరెందుకు కొట్టాలి? అయ్యో, ఎందుకే వాగుతున్నావు? అది కూడా తెలీదా? నాకు అర్థమైంది. చెప్పవే చెప్పు, దానికోసం ఎందుకు రాళ్లు కొడతానంటున్నానో చెప్పు. నేను చెప్తాను అత్తయ్య గారు, కొవ్వు కరగడానికి. చెత్త మొహందానా, ఇలాంటి వెధవ పంచలేస్తే ఈ రాళ్లతో నీ మొహం మీద కొట్టి చంపుతాను. సారీ అత్తయ్య గారు. సర్లే, పదండి పదండి, రాళ్ళు కొట్టాలి పదండి. ఒసేయ్, ఆ శ్వేతని సత్ప్రవర్తన మీద జైలు నుంచి బయటకు పంపడానికి నాకు అద్భుతమైన అవకాశం వచ్చిందే. ఏంటి అత్తయ్య గారు అది? దాని బదులు మనమే ఎక్కువ రాళ్లు కొట్టి కదు 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 కాదు ఇక్కడున్న రాళ్లన్నీ కొట్టేస్తాం. ఆ జైలర్ అడిగితే ఆ శ్వేత కొట్టిందని అంటాం. దాంతో దాన్ని మెచ్చుకుని తొందరగా విడుదల చేసేస్తారు. నా కొడుకులు దాని దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కొట్టేస్తారు. ఎలా ఉంది నా ఐడియా? సూపర్ అత్తయ్య గారు. థాంక్యూ, ఇంకెందుకు ఆలస్యం, కొట్టండి కొట్టండి. ఏంటి కొట్టేది? అందరూ కలిసి కొడదాం పదండి. అమ్మ ముస్లి, నన్ను బయటికి పంపనీకి ప్లాన్ చేసినావు. చెప్తా నీ పని. ఏంటమ్మా? గిరాళ్ళు వద్దంట.
ఆ, అగో గారాలు కొట్టండి. ఎవరు చెప్పారే? జైలర్ మేడం చెప్పింది. అవునా, సర్లే అక్కడికే పోదాం, పదండి. అత్తయ్య గారు ఆ, పదండి. ఆ, ఆ, పదండి. ఆ, ఆ. ఏయ్, ఒసేయ్, రావే. అది కూడా తీసుకుందావే. అబ్బా. అయిపోయిండ్రు ముస్లి, మీ సంగతి చెప్తా చూడుండ్రు. ఒసేయ్ లతా, శిరీష, అత్తయ్య ఓకే. అమ్మా నేల 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 నవ్వుతోంది నాల నత్తన్నాడి పొద్దు సూర్యుడులా వేల 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 సైన్యమయ్యి బాళ దూసుకెళ్ళ మంది నాలో కల సర్ర 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 ఆకాశం కోసేసా రెండు రెక్కలు తోడికేసా గిర్ర 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 భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా ఏ కొంచెం కలిసి అయ్యయ్యో, ఒసేయ్ నా కాళ్ళు చేతులు కదలట్లేదే, లాగేస్తోంది. అయ్యో, నా అత్తయ్య గారు నా నడువులు పట్టేసి అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఆ, ఏంది? నా కుడుములు కూడా పట్టేశాయి. కుడుములా? ఆ, అంటే అక్క నడుములు అనింది కదా, నేను కూడా అంటే రొటీన్ గా ఉంటుందని కుడుములు అన్నా. ముస్లి, ఆ, గిరాలు మొత్తం కొట్టేసిండ్రానే. అవునే, అన్ని నీకోసమే పగలు పెట్టావమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే మేడం. చూడండి, పాపం పసిపిల్ల ఎన్ని రాళ్ళు పగలు కొట్టేసిందా.